హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీవీడీస్ వ్లాగ్స్. ఇవాళ మనం చామగడ్డ కర్రీ చేసుకుందాం డిఫరెంట్ స్టైల్లో. ఫస్ట్ చామగడ్డలని కడిగి మళ్ళీ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ పెట్టుకుంటే బాయిల్ అయిపోతుంది. ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అందులోనే వేసుకోవాలన్నమాట. కారం అవన్నీ వేసుకొని లాస్ట్ టొమాటో కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పాయలు వేసాను, పేస్ట్ వేయలేను ఇందులో. టొమాటోస్ అంతా కుక్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. కర్రీకి తగినంత వేసుకొని, నాకు ఇందులో కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. కొద్దిగా వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసి, అంటే ఫ్రై చేసినట్టు చేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ మనం బాయిల్ చేసుకున్న చామగడ్డ ఉంటుంది కదా, అందులో వేసి కర్రీ వండుకోవాలి ఫ్రెండ్స్. చూసేయండి. సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని టమాటాలు బాయిల్ చేసుకున్న తర్వాతనే మనం ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ లాస్ట్కి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే తరిగిన కొత్తిమీర వాష్ చేసింది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా చామగడ్డ, అది కూల్ అయిపోద్ది. 1 విజిల్ పెట్టామన్నమాట. దాన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కూల్ అయిపోతుంది కదా, టమాటా అవి ఫ్రై చేసింది, ఇది మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ పీసెస్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది బ్యాటర్ మొత్తం టొమాటోది, అది వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి కొద్దిసేపు, ఒక ఫ్యూ మినిట్స్. తర్వాత కొన్ని వాటర్ పోసి మనకి ఎంత కావాలో కర్రీకి అంత వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ మూమెంట్లో బాయిల్ అయినాక, దగ్గర అయినాక లాస్ట్ మూమెంట్లో గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోద్ది. ఇందులో నాకు కొంచెం జీడిపప్పు ఎక్కువైనట్టు అనిపించింది, కొంచెం తగ్గించి వేసుకోండి మీరు. అంతే, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. చామగడ్డ కర్రీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కారం కూడా వేసాం కదా కర్రీకి సరిపోయేట్టు టొమాటోస్లో, అది సరిపోద్ది. అంతే ఫ్రెండ్స్, చామగడ్డ కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.